అందరికీ నమస్కారం. ఇంతవరకు మనము దీపారాధన, ఆచమనీయం, సంకల్పం, ప్రాణాయామం, పసుపు గణపతి పూజ అయిన తరువాత అసలు మట్టి వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసి మట్టి వినాయకుడికి షోడశోపచార పూజ చేయాలి. మంత్రాలను పఠిస్తూ పూజను ప్రారంభించండి. ప్రాణప్రతిష్ఠ: మట్టితో చేసిన విగ్రహాన్ని 2 తమలపాకులతో గాని దర్భలతో గాని పట్టుకోవాలి. మంత్రం: అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణం మినహో దేహి భోగం. జోక్సస్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయానసస్తి. అమృతం వై ప్రాణామృతమాప ప్రాణనేవ యథాస్థానముపక్వయతే. ఓం భూః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం భువః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం సువః మహాగణాధిపతిం ఆవాహయామి. ఓం భూర్భువస్సువః మహాగణాధిపతిం ఆవాహయామి. మట్టితో చేసిన వినాయకునికి అక్షింతలు సమర్పించి గంధము కుంకుమ బొట్టు పెట్టాలి. శ్రీ మహాగణాధిపతి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతిం ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, స్థిరాసనం కురు, ప్రసీద ప్రసీద ప్రసీద. గణపతి షోడశోపచార పూజను ప్రారంభించండి. ధ్యానం: ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం. చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. గణపతికి అక్షింతలు సమర్పించండి. ఆవాహనం: అత్ర గచ్చ జగద్వంద్యా సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. గణపతికి అక్షింతలు సమర్పించండి. ఆసనం: మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం. రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. గణపతికి అక్షింతలు సమర్పించండి. పాద్యం: గణేశుడికి ఆసనం సమర్పించిన తరువాత మంత్రాన్ని జపిస్తూ పాదాలను కడుక్కోవడానికి ఆయనకు నీటిని సమర్పించండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక. భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన. శ్రీ మహాగణాధిపతయే నమః. పాద్యం సమర్పయామి. గణపతికి పుష్పంతో నీటిని సమర్పించండి. అర్ఘ్యం: మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన. గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరిణితో నీటిని చూపించి పాత్రలో వదిలేయండి. ఆచమనం: గణేశుడికి దాహం తీర్చుకోవడానికి నీరు అందించండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత. గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరిణితో నీటిని చూపించి పాత్రలోకి వదలాలి. స్నానం: పంచామృతంతో నీటితో గణేశుడి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు లేదా ఉద్ధరిణితో పంచామృతాన్ని చూపించి పాత్రలోకి వదలాలి. పంచామృత స్నానం: మంత్రాన్ని పఠిస్తూ స్వామికి పంచామృత స్నానం చేయించండి. అనగా స్వామికి ఉద్ధరిణితో పంచామృతాన్ని చూపించి పాత్రలోకి వదలాలి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం: మంత్రాన్ని పఠిస్తూ స్వామికి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించండి. అనగా స్వామికి ఉద్ధరిణితో నీటిని చూపించి పాత్రలోకి వదలాలి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైర్రమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రయుగ్మం: స్నానం తర్వాత స్వామికి బట్టలు సమర్పించండి. దూదితో చేసిన వస్త్రాన్ని లేదా అక్షింతలను స్వామికి సమర్పించండి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం. శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతం:
దూదితో చేసిన యజ్ఞోపవీతాన్ని లేదా అక్షింతల్ని స్వామికి సమర్పించండి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతం సమర్పయామి. గంధం. యజ్ఞోపవీత సమర్పణ తర్వాత మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి సువాసనను సమర్పించండి. అనగా పుష్పాన్ని గంధంలో ముంచి స్వామికి సమర్పించండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధాన్ సమర్పయామి. అక్షంతలు. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి అక్షంతలు సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలియాన్ తండూలాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. పుష్పం. మంత్రాన్ని పఠిస్తూ గణేశుడికి పూలమాల పూలు సమర్పించండి. మాల్యాదిని సుగంధిని మాల్యాదిని వై ప్రభుః మయా హృతాని పుష్పాణి గృహ్యంతం పూజనాయ భోః. ఓం సిద్ధిబుద్ధి సహితాయ శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి.